దర్పల్లి మండల కేంద్రంలో భాజపా మండల స్థాయి కార్యకర్తల సమావేశం దర్పల్లిలో ఏర్పాటు చేశారు. మొదటగా వందే మాతరంతో సమావేశాన్ని ప్రారంభించారు. సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోటీలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. బీజేపీ పార్టీ సంస్థాగతం నుండి బలోపేతమైన రోజునే పార్టీ గెలవడానికి ప్రతి గ్రామం నుండి ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎంపీపీగా కార్యకర్తలు గెలవాలని ఆకాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరియు అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్తిదాస్, గర్గ గంగారెడ్డి, రాజమల్లు, సరిచంద్, కరోల శ్రీకాంత్, రవీందర్, నరేష్ గౌడ్, మురళీ గౌడ్, గంగారెడ్డి, శంకర్, అమృత నాయక్, పాలెం సుమన్, ఎన్ శ్రీకాంత్, రాజేశ్వర్, మల్లయ్య, ప్రవీణ్, సురేష్, సుంచా బాలు, నరేష్, బి శ్రీకాంత్ రెడ్డి, గోలి రాజేశ్వర్, ఫయాజ్, బాలరెడ్డి, సీను, తిరుపతి, సుధాకర్, పంతులు, బ్రహ్మానందం, రాహుల్, నాగరాజు, పసులబాబు, వికాస్, పంతులు, రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. శివాజీ విగ్రహం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దర్పల్లి మండల కార్యకర్తలందరికీ కూడా ఇలా కార్యశాలకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు మైపాల్ గారికి అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పకపోతే అన్న పేరు మర్చిపోయినంటారు. 30 ఏళ్ళ మీద 40 ఏళ్ళు దాటింది అనుకుంటా. కొంతమంది పెద్ద మనుషులు 40 ఏళ్ళ నుంచి కూడా కాషాయ జెండా మోస్తున్నాం. కేవలం ఏ తల్లి గడుపులో ఉండినామో, ఒక తల్లి గడుపులో ఉండకపోయినా, ఒక చెట్టు నీరు తాగకపోయినా, ఒక చెట్టు గాలి వీల్చకపోయినా, కానీ మన దేశం, భారతదేశం మంచిగా ఉండాలని, సనాతన ధర్మం బాగుండాలని సిద్ధాంతపరంగా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైన మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైనాం. దానికి కారణం ఏంటి అంటే ఈ దేశం మొదలు అనుకున్నాం మనం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఫస్ట్ తను అనుకుంటాడు, తన తర్వాత తన కుటుంబం అనుకుంటాడు, తన కుటుంబం తర్వాత తన చుట్టాలు అనుకుంటాడు, తర్వాత తన కులం అనుకుంటాడు, తర్వాత గ్రామం అనుకుంటాడు, పార్టీ అనుకుంటాడు, అన్ని తర్వాత దేశం వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ, ఫస్ట్ దేశం అంటది, తర్వాత పార్టీ అంటది, తర్వాతనే తను అంటది. చివరిగా తనను చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం. రూపాయి వంచకుండా, లిక్కర్ లేకుండా బీజేపీ గెలవదని చెప్పి ప్రజల్లో రాకుండా 50,000 ఓట్లు సాధించారు. దర్పల్లిలో కూడా మంచి పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చారు. హనుమంతుడి బలం ఎట్లా మనకు తెలియదో బీజేపీ కార్యకర్త శక్తి ఎట్లా తెలియదు. ఇలా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది అరే పిఆర్టీఓ అంటే టీచర్లు గట్టిగా ఉంటారు, పిఆర్టీఓలు అంటే ఎంఐఎం లాగా గాల మీద నిలబడతారా, గ్రాడ్యుయేట్స్ దాంట్లో నరేందర్ రెడ్డి అని చెప్పి ఆల్మోస్ట్ విద్యా సంస్థల అధినేత 70,000 మందిని ఏపించిండు, 40,000 ముస్లిం ఓట్లున్నాయి, 1,10,000 అలా ఓట్లుండగా మీరు ఎట్లా నిలబడతారు అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక రూపాయి కూడా ఆశించకుండా కార్యకర్తలందరి దగ్గరికి, ఓటర్ దగ్గర పోయి దండం పెట్టుకొని 5 ఫిబ్రవరి అందరికి సభకు నమస్కారం. ఈరోజు చెప్పేది ఏంటంటే మనం వచ్చేది హిందువులు ఎంపీ గారి కోసం పనిచేసాం, ఎమ్మెల్యే గారికి పనిచేసి మనమే పనిచేస్తున్నాం. మనం గట్టిగా ఉంటే తెల్లారి మనతోనే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా జెడ్పీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వాళ్ళు అన్నీ కూడా కలిసికట్టి నిలబడి గెలుచుకొని అయ్యో ఆయన పేరు తీన కాదు ఇంకొకరు మాట రాకుండా ఎవరికి చెప్తే వాళ్ళు సూచన చెప్తారో వాళ్ళకి పనిచేసి గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పి మనం చేస్తున్నా. నా వార్డులో ఏం సమస్య ఉంది అది ఈ వారం రోజులు తిరిగితే పబ్లిక్లోకి మనం తీసుకెళ్ళాలి సమస్యలు. ఆ సమస్యలు మన ఊర్లో కానీ మన గల్లీలో కానీ వీధుల్లో తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మనకు ఆ ఏరియాలకి నచ్చిండ్రు, ఆయన కూర్చుంటారు, ఆ మహిళలకు మనం గుర్తింపని తిరిగి మన పార్టీ మీద కొంచెం బీజేపీ అంటే పోగొడుతనాలకు ఉన్నది. మనం పోయి పలకరిస్తే ఇంకా కొంచెం ఎక్కువ మనకు సహకరిస్తారు వాళ్ళు. అందరూ దయచేసి ఈ ఎన్నికల్ని నాది అని, మనది అని కొంచెం అందరూ ఎవరికి ఇది కాకుండా అందరం తోడ్పాటు చేసుకుంటూ ఈ మండలంలో అన్ని
సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ అన్నీ మనం కైవసం చేసుకోవాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దాన్ని మనం ఖచ్చితంగా అమలు చేసి ఆచరించి మనం పని చేసి మన మండలంలో 14 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ మన మండలం కైవసం చేసుకుందామని మనందరం కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మండల ప్రభారిని ఎన్నుకుంటారని చెప్పిండు. అలాగే ఒక ఎంపీటీసీకి 2 ప్రభారిని ఎన్నుకోవడం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనమందరము సూక్ష్మంగా ప్రతి గ్రామానికి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి మనము విజయవంతం చేసి మన దినేశ్ అన్న గారికి మన మండలాన్ని ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ ఎంపీ సాబ్ కొరకు, ఎమ్మెల్యే గారి కొరకు, అన్న కొరకు చేసాం పని. ఇప్పుడు స్థానికంగా ఉండే ఎంపీటీసీ, వార్డు మెంబర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఇవన్నీ ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఏం రిజర్వేషన్ ఉండేనో అవే రిజర్వేషన్ ఉంటాయి 90%. కాబట్టి మీరందరూ కూడా ఒక మహిళ ఉన్న దగ్గర మహిళను కూడా లింకాల, జనరల్ ఉన్న దగ్గర కూడా ఎవరెవరు కూర్చుంటారో మన పార్టీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకొని వారికే మన వాళ్ళకే సపోర్ట్ చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు అవకాశం రాదు. ఇంతకుముందు అంటే ఎవరికో చేస్తుంటుంది, టీఆర్ఎస్లకో కాంగ్రెస్లకో ఎవరికో పని చేస్తుంటుంది. మనం బీజేపీలో చేసిండ్రు కూడా, అంటే వాస్తవంగా నేనే టీఆర్ఎస్ నాకే పని చేసిండ్రు 13ల, బీజేపీ సపోర్ట్ చేసిండ్రు. అంటే చెప్తున్నా అంటే పొత్తుండే ఇప్పుడు మనకు అవకాశం పొత్తుండే టీఆర్ఎస్ పని చేస్తుంది.